పరమత సహనమని భరిస్తే అడ్డంగా పాతేస్తున్నారు. నీ కొడుకుని నెక్స్ట్ సీఎం చేసుకోవడానికి మమ్మల్ని బలి చేస్తావా? హిందువులకు బుద్ధి లేదా? ఓనీ పాపం అంటే పాతాళానికి తొక్కుతారు. నిలబడ్డానికి చోటిస్తే మన కాళ్లే నరికేస్తారు. పరమత సహనమని భరిస్తే అడ్డంగా పాతేస్తున్నారు. ఈ మాటలు వింటుంటేనే ఒళ్ళు జలగరుస్తోంది కదూ. కానీ తమిళనాడులో హిందువుల పరిస్థితి సరిగ్గా ఇలాగే తయారైంది. అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది? ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు తమిళనాడులోని తిరుపరంకుండ్రంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ కొండ మీద కార్తీక దీపం వెలిగించడం వేల సంవత్సరాలుగా వస్తున్న హిందూ సంప్రదాయం. కానీ ఆ కొండపై ఒక దర్గా ఉందన్న కారణంతో స్టాలిన్ డిఎంకే ప్రభుత్వం దాన్ని అడ్డుకుంది. విచిత్రం ఏంటంటే స్థానిక ముస్లింలకు క్రైస్తవులకు కార్తీక దీపం వెలిగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయినా సరే డిఎంకే సర్కార్ మాత్రం ఒప్పుకోలేదు. నీ కొడుకుని నెక్స్ట్ సీఎం చేసుకోవడానికి మమ్మల్ని బలి చేస్తావా అంటూ ఒక ముస్లిం మత పెద్ద స్టాలిన్ ను సూటిగా ప్రశ్నించారంటే దీని వెనుక ఉన్న ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎంత నీచంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ వివాదం ఎంత హాస్యాస్పదంగా మారిందో చెప్పడానికి ఒక క్రిస్టియన్ పాస్టర్ చెప్పిన మాటలే సాక్ష్యం. ఆయన ఏమన్నారంటే కార్తీక దీపం అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ ఒక్కరోజు దీపం వెలిగించుకునే స్వాతంత్ర్యం కూడా తమిళనాడులో హిందువులకు లేదా? హిందువులకు బుద్ధి లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ హిందువులు కాబట్టే మీరిలా ఆడుకుంటున్నారు. ఇదే క్రిస్టియన్ల పండుగను ఆపి చూడండి, తమిళనాడు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామని సవాల్ విసిరారు. కార్తీక దీపంன்றது வருஷத்துக்கு ஒரு தடவை தாங்க வருது. அந்த சுதந்திரம் கூட இந்துக்களுக்கு இல்ல. இந்த தமிழ்நாட்டுல புத்தி இல்லையா இந்துக்களுக்கு? நான் கேட்கிறேன். இந்துக்களுக்கு நீங்க இவ்வளவு தூரம் கொடுக்குறீங்க, கிறிஸ்தவங்களை பண்ணி பாருங்களேன் என்ன ஆகுதுன்னு பாருங்க. నిజానికి ఆ తిరుపరంకుండ్రం కొండ మొత్తం మురుగన్ కోవిల్దే అని 1923లోనే కోర్టు తీర్పిచ్చింది. ఇన్నేళ్లుగా లేని వివాదాన్ని ఇప్పుడు కేవలం రాజకీయ లబ్ధి కోసమే సృష్టిస్తున్నారు. ఇది ఒక్క సంఘటనే కాదు. తరతరాలుగా కరుణానిధి కుటుంబం హిందూ మతంపై ఎంత వ్యతిరేకతతో ఉందో మనందరికీ తెలుసు. రాముడు ఇంజనీరింగ్ చదివాడా? సనాతన ధర్మం కరోనా కంటే డేంజర్. నువ్వు హిందువుగా ఉన్నంత వరకు శూద్రుడివే, అంటే వేశ్యకు పుట్టిన వాడివే. నేనిన్ని హిందూ గుడల్ని కూలగొట్టాను, ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన చరిత్ర వారిది. సరస్వతి కోయిల్, లక్ష్మీ కోయిల్, పార్వతి కోయిల్, ఇలాంటి ప్రభుత్వాల చేతిలో దేవాలయాలుంటే వాటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి కేరళలోని తిరునెల్లి మహావిష్ణు ఆలయమే ఒక ఉదాహరణ. అక్కడి దేవస్థానం బోర్డు గుడి డబ్బులను తీసుకెళ్లి కోఆపరేటివ్ బ్యాంకుల్లో పెడితే ఆ డబ్బులు వెనక్కి రాలేదు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని గుడి డబ్బులు దేవుడికే చెందుతాయి అని తేల్చి చెప్పాల్సి వచ్చింది. ఇందులో విచిత్రమేంటో తెలుసా? ఫ్యామిలీ మొత్తం హిందూ వ్యతిరేకులుగా ప్రవర్తిస్తుంటే స్టాలిన్ భార్య దుర్గా గారు మాత్రం గుళ్లకు వెళ్తారు, పూజలు చేస్తారు. ఇటీవల ఒంటెలకు కూడా పూజలు చేసి వార్తల్లో నిలిచారు. ఒకవైపు భర్త కొడుకు హిందూ ధర్మాన్ని తిడుతుంటే మరోవైపు భార్య అవే గుళ్లల్లో పూజలు చేయడం, ఇదంతా ఓట్లు దండుకోవడానికే అని ప్రత్యేకంగా చెప్పాలా? తమిళనాడులో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు. ఆ పాస్టర్ అన్నట్టు మనకి బుద్ధి ఉందా లేదా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా హిందూ సమాజం మేల్కోవాల్సిన సమయమని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికైనా మనం మేల్కోకపోతే మన సంస్కృతిని, మన దేవాలయాలను, మన ధర్మాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళమవుతాం. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా, భారతీయులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. ఈ కుట్రలపై మీ అభిప్రాయమేంటో కామెంట్స్ లో తెలియచేయండి. ఈ నిజాలు నలుగురికి తెలిసేలా వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.